హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి. ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ రెండు అయితే చేసుకోవాలి. అయితే ఇవి చేసుకోవడానికి మనం ఎప్పటి వరకు చేసుకోవాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే దానికి సంబంధించి మీరు ఒకవేళ ఆన్లైన్లో చేసుకోవాలన్నా కానీ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు కూడా ఈజీ చేసుకోవచ్చు. అయితే ఎలా చేసుకోవాలో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు అనేవి ప్రతి ఒక్కరికైతే ఉంటాయండి. ఆధార్ కార్డు ఉండి మీరు ముఖ్యంగా గమనించవలసింది, ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు మీ యొక్క ఆధార్ కార్డు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. అయితే అప్డేషన్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండి మీ యొక్క పేరు కానివచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివచ్చు, అలాగే మీ యొక్క అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కానీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కానీ, మార్పులు చేర్పులు ఏదైనా చేసుకోవాలన్నా కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చండి. అయితే మీరు ఈ అప్డేషను అలాగే ఈ మార్పు చేర్పులకు సంబంధించి మీకు డేట్ అని చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 14వ తేదీ వరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే చాలామంది ఇంకా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుర్తించి అయితే ఈ డేట్ని మనకు పొడిగించడం అయితే జరిగిందండి. అయితే మనకు జూన్ 14వ తేదీ వరకు ఈ డేట్ అనేది పొడిగించారు. అయితే ఈ డేట్ వరకు మీరు అయితే చేసుకోవచ్చండి. అయితే మళ్ళీ కూడా మీరు చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఉచితంగా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మీరు చేసుకోవాలంటే మీరు ఏదైనా రుసుము చెల్లించి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా కూడా చేసుకోవచ్చు తెలిసి ఉంటే. ఒకవేళ తెలియకపోతే కనుక ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. ఒకటి పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో, సెకండ్ వచ్చి చూసుకున్నట్లయితే మనకు మీ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి మీరు ఈ అప్డేషన్ కానివ్వచ్చు. అలాగే మీరు మార్పు చేర్పులకు సంబంధించి కూడా మీరు అక్కడైతే అప్డేట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే మనకు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.